టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే మనం శారీని నార్మల్ శారీస్ తీసుకుంటూ ఉంటాం కదా, డైలీ వేర్ శారీస్కి తగ్గట్టుగా పైపింగ్ ఎలా చేసుకోవాలో నేనైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. చూడండి ఎలా ఉందో. నేనైతే ఈ శారీకి తగ్గట్టుగా ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయబోతున్నాను. దీని స్టిచ్చింగ్ వీడియో అయితే నేను చూపించబోతున్నాను మీకు. గైస్, ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, న్యూ బిగినర్స్ అయితే ఉన్నారా, అసలు మేము టైలరింగ్ గురించి ఎలా నేర్చుకోవాలని అయితే అడగాలనుకుంటుంటే కనుక, తెలుసుకోవాలనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేనైతే డైలీ పార్ట్స్ వైజ్గా ఈజీగా ఇంట్లో ఉంటూ టైలరింగ్ ఎలా నేర్చుకోవచ్చో మీకైతే చెప్తాను. ఇంట్లోనే ఉంటూ మనం టైలరింగ్ నేర్చుకోవడం ఎలాగో నేను చూపిస్తాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేశానో అండ్ దీనికి సంబంధించిన వీడియో అయితే రాబోతుంది, చూసేయండి. అసలు నేను పైపింగ్ ఎలా చేశానో, బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశానో వీడియో అయితే రాబోతుంది, చూసేయండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బేగం బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసేసి శారీకి తగ్గట్టుగా మనం బ్లౌజ్ని స్టిచ్ చేసుకునేటప్పుడు డైలీ వేర్ శారీస్కి ఈజీగా పైపింగ్ ఎలా మ్యాచింగ్ వేసుకోవాలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. శారీ వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో అండి. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయ్యింది కదా, దానికోసం అయితే వచ్చిన శారీ అనమాట. ఇది వచ్చేసి స్టిచ్ చేయడానికి వచ్చిన శారీ. వీళ్ళు సింపుల్గా శారీకి డిజైన్స్, లేస్ వర్క్ అవేం లేకుండా జస్ట్ పైపింగ్ అయితే అడిగారు. అందుకనేసి నేను దీనికి స్టిచ్చింగ్ పైపింగ్ అయితే ఈ విధంగా వేస్తూ ఉన్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి హ్యాండ్స్కి నేను ఈ విధంగా ఆల్రెడీ జాయింట్ చేసేసుకున్నాను. హ్యాండ్ జాయింటింగ్ అయితే అయిపోయింది. దానికి ఈ కలర్ క్లాత్ సేమ్ మనకి ఎల్లో ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఆపోజిట్ కలర్ క్లాత్తో నేనైతే పైపింగ్ అయితే స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఇదిగోండి, పైపింగ్ కోసం 1 ఇంచ్ క్లాత్ తీసుకొని దానికి 1 సైడ్ అంచు అయితే కుట్టేసుకున్నాను ఆల్రెడీ. దీన్ని మనం ఇప్పుడు బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడమే. ఎప్పుడైనా సరే శారీలో మ్యాచింగ్ కలర్ తీసుకుంటేనే మనకి లుక్ అయితే బాగుంటుంది. ఈ విధంగా ఆపోజిట్ కలర్స్ తీసుకోవాలి. ఇదిగోండి, స్టిచ్ చేస్తూ ఉన్నాను. అవుట్ లుక్ ఎలా వచ్చిందో చూద్దాం. వన్ సైడ్ ఏమో మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇంకో సైడ్ ఏమో ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. సన్నగా వేసుకోవాలి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనం ఎంత సన్నగా స్టిచ్ చేసుకుంటే మనకి పైపింగ్ ఎంత సన్నగా వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాక తర్వాత పైపింగ్ని ఇటు పక్క తిప్పేసుకొని సన్నగా మడిచేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి, స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ పైపింగ్ చూసారా ఎంత బాగా నీట్గా వచ్చిందో. ఇదిగోండి, చాలా సన్నగా నీట్గా వచ్చింది. హ్యాండ్కి అయితే పైపింగ్ వేసేసాను. అండ్ సెకండ్ హ్యాండ్కి కూడా వేసేసాను అనమాట. ఇదిగోండి ఇంకో హ్యాండ్. దీనికి 2 హ్యాండ్స్కి పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్కి అయితే పైపింగ్ చేయబోతున్నాను. నెక్ పైపింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి, ఇది వచ్చేసి నెక్ పార్ట్ అనమాట. రౌండ్ నెక్ పెట్టాను నేను. వచ్చేసి నెక్ పార్ట్కి కూడా పైపింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. నెక్ పార్ట్కి కూడా స్టిచ్ చేస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్ పార్ట్కి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ మనం పైపింగ్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ వేసే స్టిచ్ అనేది చూడండి, మనం ఎంత సన్నగా స్టిచ్ వేసుకుంటే అంత సన్నగా మనకు పైపింగ్ అయితే వస్తుంది. ఎలాంటి థ్రెడ్ పైపింగ్ అవసరం లేదు. నార్మల్గా కొత్తగా కుట్టుకునే వాళ్ళకి ఇదొక ఈజీ ప్రాసెస్ అనమాట. థ్రెడ్ పైపింగ్ అవసరం లేకుండా ఈజీగా ఇలా మనం పాదంతో అయితే కుట్టుకోవచ్చు. మొత్తం నెక్ పైపింగ్ అయిపోయిన తర్వాత టోటల్ లుక్, ఓవర్ లుక్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి గాయస్, నెక్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. నెక్ పైపింగ్ అయితే చేసేసాను అనమాట. ఎలా ఉందో చూసేయండి, నీట్నెస్ వచ్చిందో లేదో. ఈ విధంగా నెక్ పైపింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి, బ్యాక్ సైడ్ అయితే ఇలాగా
ఇది ఇన్విజిబుల్ కాదు, నార్మల్ నెక్ పైపింగ్. ఎందుకంటే ఇక్కడ మనకి కాస్ట్ అయితే చాలా తక్కువ ఇస్తారనమాట. అందుకనేసి నేను ఇలాంటి నెక్ పైపింగ్ అయితే చేశాను. మనకు కాస్ట్ ఎక్కువ పెడితే మనం ఇచ్చే స్టిచ్చింగ్లో కూడా క్వాలిటీ ఉంటుందన్నమాట. హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత ఓవర్ లుక్ ఎలాగుందో చూసేద్దాం. బ్లౌజ్ స్టిచ్ చేయడం బ్లౌజ్ స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. ఓవర్ లుక్ ఎలాగుందో అయితే చూసేయండి. ఇదిగోండి, ఈ విధంగా పైపింగ్ అయితే చేసేసాను. నేను ఎలాంటి థ్రెడ్ కూడా వాడలేదు, కానీ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా నీట్గా అయితే వచ్చేసింది అనమాట. థ్రెడ్ పైపింగ్ చేయలేదు, నార్మల్ పైపింగ్ చేశాను. విత్ జస్ట్ ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే పైపింగ్ చేశాను. ఇంతేనండి. ఎటువంటి మనకి ఇచ్చే కాస్ట్ మనకి ఎక్కువగా ఇస్తుంటే కనుక మనం థ్రెడ్ పైపింగ్ చేయొచ్చు, ఇంకొంచెం నీట్నెస్ ఇవ్వచ్చు. నాకు ఇక్కడ వచ్చేసి నేను ఉండేది విలేజ్ కాబట్టి నాకు ఇక్కడ వచ్చేసి చాలా లో కాస్ట్ పడుతుందండి. అందుకనేసి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. కొంతమంది కాస్ట్ ఎక్కువ పెట్టే వాళ్ళకైతే నేను కొంచెం క్వాలిటీగా అయితే కుడతాను అనమాట. కానీ బ్లౌజ్ అయితే మటుకి ఈ బ్లౌజ్ సెట్టింగ్లో అయితే ఏది తాట ఉండదు. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. వర్క్ కస్టమర్స్ కూడా వస్తూనే ఉంటారు అనమాట. ఎక్కువగానే ఉంటుంది వర్క్ కూడా. ఇదిగోండి, ఈ బ్లౌజు ఈ శారీకి ఈ విధంగా మ్యాచింగ్ అయితే కుట్టేశాను అనమాట నేను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి గైస్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ ఇంకా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.